తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే వచ్చిన అధికార బలంతో పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడం అన్నది మరో ఎత్తు. ఆ ఎత్తులోనూ ప్రత్యర్థుల్ని చిత్తు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అధిష్టానం కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. సీఎంకి లోక్సభ ఎన్నికలు రేవంత్కి మేజర్ టాస్క్ కనుక చేరికలని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్లోకి వలసల ప్రవాహం పెరిగిపోయింది. అలాగే వివిధ పార్టీల నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. తాజాగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి వెళ్లిన సుహాసిని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 2018 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఎంపీ ఎన్నికల వేళ సీఎంతో ఆమె భేటీ ఆసక్తిగా మారింది. ఆమె కాంగ్రెస్లో చేరతారా అనే చర్చ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ సోదరిగా సుహాసిని గుర్తింపు ఉంది. సుహాసిని చేర్చుకుంటే జూనియర్ సపోర్టు కూడా దక్కినట్టే అని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తారక్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. సుహాసిని మాత్రం టీడీపీలోనే ఉన్నారు. దీని వలన కుటుంబంలో ఇబ్బంది తలెత్తే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎలాగూ టీడీపీ లేదు కనుక కాంగ్రెస్లో చేరితే రాజకీయంగా కుటుంబ పరంగా బాగుంటుందని సుహాసిని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ కాంగ్రెస్లో చేరడానికైనా వేరే కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.